రాజావారు, ఏం చెప్పడానికి వచ్చావో త్వరగా చెప్పి వెళ్ళు కోకిల. ఈ తెల్లదొరల ఆట కాదు కానీ నా పాలిట సవితిలా తయారైంది. ఎప్పుడు చూసినా మీరు ఇందులోనే నిమగ్నమై ఉంటారు. మీకిదేమన్నా తెలుసా? రాజమాత రాణా గారి కోసం సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయం నీకెవరు చెప్పారు? ఈ రాజమహల్ గోడలకి చెవులున్నాయో లేదో గాని నాకు తెలిసి ఈ మహల్లో పనిచేసే దాసీ జనానికైతే చెవులున్నాయి. అయితే రాజమాత రాణా గారితో ఎవరి సంబంధం ఖరారు చేస్తారట? కిన్నోర్ రాజ్య రాకుమారి నిర్మల. అందుకనే రాకుమారిని విందుకి చాలా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. రాజావారు, ఒకవేళ ఈ సంబంధం ఖరారైతే రాజమాత వారికున్న రుణాలన్నీ తీర్చేస్తారు. అలా చేసిన రుణాలన్నీ తీర్చేస్తే రాజమాత రాణా గారు ఈ సింహాసనాన్ని ఎప్పటికీ వదలరు. సింహాసనాన్ని వదిలిపెట్టక తప్పదు. ఈ రాజ్యాన్ని సక్రమంగా పాలించటంలో వాళ్ళు విఫలం కావాలి. అప్పుడే కదా ఆంగ్లేయ సర్కారు వాళ్ళు మాకు రాజ్యాధికారాలు అప్పచెప్తారు. మనం ఈ సంబంధం ఖరారు కాకుండా చూడాలి కోకిల. రాజమాత ఎత్తు వేయకుండానే మనం వెంటనే ఎత్తుకి పై ఎత్తు వేయాలి. అమ్మా, పితిరులు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ మీరు నా సొంత మనిషి, అందుకే చెప్తున్నాను. మీ ఆడపడుచు కాలువలో దూకేసింది తెలుసా? చాలా మంది పోగయ్యారు. తన్ని ఎవరు కాపాడారో చూడలేకపోయాను గాని అతను రాజమహల్ మనిషి అయ్యుంటాడు. చాలే ఊరుకోవే. అమ్మా, ఇది అబద్ధం అయితే నా నాలుగు మీద వాతలెట్టండి. నేనప్పుడే అనుకున్నాను వర్షం కురవకుండానే గాయత్రిలా తడిసొచ్చిందేమిటా అని. నిజం చెప్పు, ఎవరు కాపాడారు తన్ని? ఒక అతను అన్నదాన్ని బట్టి స్వయానా రాణాగారే కాపాడుండాలి, కానీ ఇంకొందరు మాత్రం ఇంకెవరో కాపాడారంటున్నారు. తిన్నగా చెప్పవే, ఎవరు కాపాడారు అసలు? నేను చెప్తానక్కా. అరే, ఎక్కడి నుంచి అలా రొప్పుకుంటూ వస్తున్నావు? ఎక్కడికెళ్ళాలని కాదక్కా నువ్వు అడగాల్సింది. నేనెళ్ళిన చోట ఏం చూసొచ్చానో అదడుగు. వీధి భాగవతం ఏదైనా చూసొచ్చావా ఏంటి నువ్వు? వీధి భాగవతం కాదక్కా, రాసలీల. అది కూడా గాయత్రి గారి రాసలీల. అవునక్క, గాయత్రి ఎవరికీ చెప్పకుండా దేవాలయానికి వెళ్ళింది. మీకు తెలియందేముందక్కా, నాకు మన ఇంటి గౌరవం అంటే ఎంత ముఖ్యమో. అందుకే నాకు అనిపించింది మన ఏకైక ఆడపడుచు ఒంటరిగా ఎక్కడికో వెళ్తుంటే నేను తోడు వెళ్ళాలి కదా అని. గాయత్రి అక్కడ ఎవరో పురుషుణ్ణి కలిసింది. అతనికి ఏదో ఇచ్చిందక్కా. ఎవరా మనిషి? ఏమిచ్చింది అతనికి? అతని మొహం అయితే నేను చూడలేదు. ఆ మనిషి ఎవరో కాని రాజమహల్ కి చెందినవాడే. అది నీకెలా తెలుసు? అయ్యో అక్క, అతని బట్టల మీద రాజమహల్ కి చెందిన గుర్తు చూశాను. నేను చెప్పేది నిజం అక్క, నా తల్లి తోడు. నేను అనుకోవడం అతను గాయత్రి కాలువలో పడినప్పుడు కాపాడిన మనిషి అయి ఉండాలి. ఇది తీసుకో. నీకు ఏ విషయం తెలిసినా సరే ముందు నాకొచ్చి చెప్పాలి, సరేనా? వెళ్ళొత్తానమ్మగారు. ఇప్పుడు అత్తయ్య గారికి ఇది చెప్పాలి. ఏ గారాల పట్టి కోసమైతే ఆవిడ ఇంట్లో అందరితో తగులాడుతుందో, పాలతో కడిగిన ఆ ముత్యం ఇంటి బయట ఇలాంటి నిర్వాకాలు చేస్తోందని. సేట్ గారు, రాజమహల్ నుంచి రాజమాత గారి ఆహ్వాన పత్రిక తెచ్చాను. ఏమిటి? రాజమాత గారి 55వ జన్మదినోత్సవాల సందర్భంగా మాకు ఆహ్వాన పత్రిక పంపారు. రాజమాతకు మా ధన్యవాదాలు తెలియజేయి. అలాగే సేట్ గారు. ఏమంటారు గుమస్తా గారు? రాజమాత గారు తమరని ఆహ్వానించారంటే ఈ రాజవంశానికి చెందిన వారి పద్ధతులే అలా ఉంటాయి. మరి ముందు స్వయంగా వంతెనలు కూల్చేస్తారు, కానీ అవసరం వచ్చినప్పుడు మళ్ళీ వంతెనలు నిర్మిస్తారు. మమ్మల్ని వారి 55వ జన్మదిన సందర్భంగా ఆహ్వానించారు, కుటుంబ సమేతంగా. తమరు వెళ్తారా? వెళ్ళక తప్పదుగా. అమీర్కోట్ రాజుల పట్ల నాకెంతో విశ్వాసం ఉంది. ఇంటి విషయాలు వేధికెచ్చడం మొదట్నుంచి నాకు ఇష్టం లేదు. అయితే ఇప్పుడు రాజమాత గారు ఈ ఆహ్వాన లేఖ పంపారు అంటే వారు అనుకుంటుండొచ్చు నేరుగా మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవచ్చని. మరి మీరు వకీల్ గారికి పంపిన ఉత్తరం సంగతి? అది గుమస్తా గారు, మీరు ఇంకో ఉత్తరం రాయండి అడ్వకేట్ గారికి.
వారి సేవలు ప్రస్తుతం మనకు అవసరం లేదు అని రాయండి. సేట్ గారు, మీ ఆదేశాలు పాటించినందుకు నన్ను క్షమించాలి. నిజానికి నేను ఆ ఉత్తరం పంపనే లేదు. అది ఇంకా నా దగ్గరే ఉంది. నాకు ఒకటి అనిపించింది సేట్ గారు, తమరి కోపం చల్లారాక ఈ ఉత్తరం పంపకపోవచ్చని. నా మీద కోపం లేదు కదా సేట్ గారు? గుమస్తా గారు, మీరు మా మంచి కోరి ఆలోచించారు. మాకు మీ మీద కోపం ఎందుకు వస్తుంది? సేట్ గారు, గాయత్రి, గాయత్రి, గాయత్రి. పెద్దనయ్య, నువ్వు మళ్ళీ బయటికెళ్ళావా? నీకు అసలు బుద్ధుందా? అమ్మ 5 నిమిషాలుగా ఇలాగే పిలుస్తుంది. తన పిలవడం నా గదిలో కూడా వినిపించింది. ఇప్పుడు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? అనయ్య, అన్నయ్య, రండి. గాయత్రి, అమ్మా, ఏమైందమ్మా అలా పిలుస్తున్నావు? నేను గాయత్రి డాబా మీద ఏవో కబుర్లు చెప్పుకుంటున్నావు. అయినా ఏంటమ్మా నువ్వు మరీను? ఎప్పుడైనా సరదాగా నేను చెల్లెలతో మాట్లాడదామంటే పడినివ్వు. అవునమ్మా, నేను కూడా డాబా మీదకి వెళ్తున్నాను. ఇంతలో నువ్వు బిగ్గరగా అరిచి ఇంట్లో వాళ్ళందరినీ అదరగొట్టేశావు. ఆపండి మీ కథలు. వెర్రిబాకులు దాని కాను నేను. అమ్మా, ఎందుకు గాయత్రిని తప్పు పడతావు? ఇలాంటి మంచి గుణాలున్న కూతురుండడం నీ అదృష్టం. ఓహోహో, నిజమే బావగారు. పూర్వజన్మ సుకృతాలతోనే ఇలాంటి మంచి గుణాలున్న కూతురు పుడుతుంది ఎవరికైనా. తన అసలు గుణాలేమిటో వీళ్ళకిప్పుడు నేను చెప్తాను. అత్తయ్య, అసలు ఇది విన్నావా? ఓ, అందరూ ఇక్కడే ఉన్నారా? చాలా బాగుంది. ఓ బ్రహ్మాండమైన కబురు చెప్పాలి మీ అందరికీ. రాజమాత గారు తమ 55వ జన్మదిన వేడుకల సందర్భంగా నన్ను ఆహ్వానించారు, కుటుంబ సమేతంగా. మనం రాజమహల్లోకి వెళ్తున్నాం. రాజమాత మనల్ని పిలిచారా? మనల్ని ఎందుకు నాన్నగారు? ఏమిటి మరిది గారు మీరు మరీను? అందరూ సిద్ధమవ్వండి. ఊరు వాడ మన గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఈ ఆహ్వానం రాజమాత పంపారా లేక రాణా గారా?
రాజమాత గారు తమ 55వ జన్మదిన వేడుకల సందర్భంగా నన్ను ఆహ్వానించారు. కుటుంబ సమేతంగా. ఇప్పుడు నేను చూసిన స్వప్నం తప్పకుండా నిజమవుతుంది. చంపా రాజమహల్ వేడుకలకు వెళ్లే సంబరంలో మర్చిపోయాను. అదే అత్తయ్య గారికి గాయత్రి విషయం చెప్పడం మర్చిపోయాను. తప్పుకో, నేను వెళ్ళి అత్తయ్య గారికి విషయం చెప్పొస్తాను. కొంచెం ఓపిక పట్టు. నువ్వే ఆలోచించు, ఎంత మంచి అవకాశం మనకి. ఎంత అదృష్టం. ఏమిటి అవకాశం? అరే, ఇలాంటి గుణవంతురాలైన ఆడపడుచు గురించి ఏదైనా చెబితే ఎవ్వరూ నమ్మరు. కానీ తను తప్పు చేస్తుండగా మనం పట్టుకుంటే అప్పుడు అందరూ ఒప్పుకోక తప్పదు. ఆవిడ గారి జాతకమే అంతని. అంటే అబ్బా అక్క, ఇప్పుడు మనం రాజ్మహల్ కి వెళ్తావా? అక్కడ గాయత్రి గురించి సాక్ష్యాలన్నీ సేకరించుకొని వచ్చి అత్తయ్య గారికి చెప్దాం. అప్పుడు గాయత్రి దేవి గారికి ఎవరు ఎంతటి వారో బాగా తెలుస్తుంది. తల్లి తోడు. చంపా, భలే చెప్పావు నువ్వు. ఇలాంటి ప్రేమను దాచిపెట్టడం సాధ్యం కాదు. అవునా కదా? అయితే మనం విందులో ఒళ్ళంతా కళ్ళున్నట్టు గమనిస్తుండాలి. గాయత్రి తనంతట తానే వచ్చి ఉచ్చులో పడుతుంది. సరిగ్గా చెప్పు. రాజమాత, మీరు ఇంత ఉదయాన్నే ఇలా వచ్చారేంటి? మమ్మల్ని పిలిపించుండొచ్చు కదా. రాణా గారు, అది చెప్పండి రాజమాత. మాట్లాడుతూ అసంపూర్ణంగా ఆగిపోవడం మీకు అలవాట్లేదు కదా. అసంపూర్ణంగా వదిలేసింది మీరు. మేమా? దేన్ని? జీవితాన్ని. మాకు మీ మాటలు అర్థం కావడం లేదు. కాసేపు ఇలా అనుకుందాం. అమీర్ కోట్ రాజైన మీ వద్దకు ఈ రాజమాత ఫిర్యాదు చెయ్యాలనొచ్చారు. మా పుత్రుడు కనిపించడం లేదు. తమరు మా కోసం అతనిని వెతికి పెడతారా? రాజమాత, మేము ఇక్కడే మీ ఎదుటే ఉన్నాం కదా. కాదు, కేవలం మీ రూపం మా పుత్రుని పోలి ఉంది. మా పుత్రుని పెదాలపై చిరునవ్వు మెదులుతూ ఉండేది. అతని జీవితంలో ప్రేమ వికసించేది. రాజమాత, మాకు వేరే పనులున్నాయి. మీకు గుర్తుందా? సులక్షణ చనిపోకముందు మీరు ఎలా ఉండేవారు? మేము ఈ విషయం ఇంకేమీ మాట్లాడదలుచుకోలేదు. గతాన్ని తవ్వుకోవడం వలన దుఃఖం తప్ప ఇంకేమీ లభించదు రాజమాత. ఇలా మీరు సులక్షణ జ్ఞాపకాల్లోనే ఇంకెంతకాలం ఉండిపోతారు? మేము ఈరోజు పార్టీలో మీకొకరిని పరిచయం చేయాలనుకుంటున్నాం. రాజమాత, మీరు అర్థం చేసుకోరెందుకు? మేము సులక్షణని ప్రాణంగా ప్రేమించాం, ఇప్పటికీ ప్రేమిస్తున్నాం, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం. మా జీవితంలో కొంతకాలం సులక్షణ సాహచర్యంలో గడిచింది. మిగిలిందంతా తన జ్ఞాపకాలతో గడిచిపోతుంది. మా జీవితంలో వేరే ఎవరికైనా సరే ఆ స్థానం ఇంతకు ముందు లేదు, ఇక ముందు కూడా ఉండదు. మరొకరికి స్థానం ఇవ్వక తప్పదు రాణా గారు. మీకు పునర్వివాహం చేయాలని రాజమాత నిర్ణయం తీసుకున్నారు. మీ మొండితనం మాకు తెలుసు. కానీ ఈ రాజమాత జగమొండి అని మీరు మరవకండి.
సులక్షణ, మేము బ్రతికున్నంత వరకు మా నుండి మీ జ్ఞాపకాల్ని ఎవ్వరూ దూరం చేయలేరు. ఎవ్వరు. ఏమైంది రాకుమారా? మీరెందుకో బాధపడుతున్నట్టున్నారు? ఈరోజు మీరు ఆనందంగా ఉండాలి కదా. రాజమహల్లో పెద్ద విందు జరుగుతోంది. ఎంతో మంది అతిథులు వస్తున్నారు. అవును, మాకు తెలుసు సూర్య. ఆ అతిథుల మధ్య మా భార్య స్వర్ణలేఖ కూడా ఉంటుంది. రాకుమారి స్వర్ణలేఖ ఎంతో అదృష్టవంతురాలు. వారికి మీ తోడు లభించింది కదా. ఎందుకంటే కొందరు జీవితాలు రైలు పట్టాల్లా సమాంతరంగా సాగిపోతూ ఉంటాయి. ఇద్దరూ కలిసే ఉన్నా వారి ప్రేమ పరిమళించదు. కాని రాకుమారా, మాకనిపిస్తోంది రాకుమారి త్వరలో ఏదో ఒక మిష పెట్టుకుని తమ పుట్టింటికి వెళ్ళిపోతారని. నువ్వంటుంది నిజమే సూర్య. ఎందుకంటే మా వివాహం తర్వాత స్వర్ణలేఖ సాధ్యమైనంత కాలం పుట్టింట్లోనే గడిపింది, అత్తారింట్లో కాదు. అంటే రాకుమారా, మనం అదృష్టవంతులమనే అనుకోవచ్చా? స్వర్ణలేఖ వచ్చే సమయం కావస్తోంది. కానీ మీరు ఆమెను ఆహ్వానించకుండా ఇంకెటో వెళ్తున్నారు. కొందరు మనుషులు సరైన దారిలో నడవలేకపోవచ్చు, కానీ వారు సరైన దారిలో ఉన్నట్టు లోకం ముందు నటిస్తే కనీసం పరువైనా మిగులుతుంది. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్తున్నది ఏమిటో? పదండి, నగర ద్వారం వద్దకు స్వర్ణలేఖను ఆహ్వానించడానికి మనం వెళదాం. నాన్నగారు, ఇదంతా అవసరమంటారా? బహుశా మీరు మరిచారనుకుంటాను, మీరు స్వర్ణలేఖ భర్త అని. అయినా మీరు ఒకటి మరవకూడదు, ఆమె కేవలం మీ భార్యే కాదు, రాయగఢ్ రాజా వారి ఏకైక పుత్రిక కూడా అని. ఆమీర్ కోట సింహాసనాన్ని హస్తగతం చేసుకోవటానికి వెయ్యాల్సిన ఎత్తులన్నీ మేం వేస్తున్నాం. మీరు ఒక పని చేయండి చాలు, మీ భార్యని మీరు సంతోషంగా ఉంచండి. ఇది చేయటం ఏ పురుషుడికి కష్టం అనిపించకూడదు. అలాగే. రండి, మీ ధర్మపత్ని స్వర్ణలేఖ వచ్చే సమయం అవుతుంది. నువ్వేమన్నా అనుకోగాని చంపా, నాకు మాత్రం ఈరోజు ఇదేంటి? అవును, నేను నిన్ను గాజుల అబ్బాయిని కదా తీసుకురమ్మని చెప్పింది. నువ్వు చీపుర్ల అబ్బాయిని తీసుకొచ్చావేంటి? నీ మతి పూర్తిగా పోయిందా ఏంటి? ఏంటి నువ్వు రాజ్మహల్ కి అక్క చీపురు తొడుక్కుని వెళ్ళాలనా? వెళ్ళు, త్వరగా గాజుల అబ్బాయిని తీసుకురా. వెళ్ళు త్వరగా. ఇదిగో, ఈ మిరపకాయలు ఇంకా లోపల పెట్టలేదే, ఎక్కడికి వెళ్ళిపోయావు? అది నేను చిన్న కోడలు గారికి కుంకుడుకాయల కోసం వెళ్ళాను. రాజమహల్కి వెళ్ళాలని ఆవిడ కుంకుడుకాయలతో తలంటుకున్నారు. సర్లే, తీసుకెళ్ళివని. అవి తర్వాత తీయొచ్చు, ముందు తీసుకెళ్ళు. డాబా మీద పెట్టిరా. రా, నేను ఒక్కదాన్నే మోయలేను. ఈ ఇంట్లో పనులన్నీ నా నెత్తి మీదే పడతాయి. ఓర్ దేవుడా, అలసిపోయాను. అక్క, ఈవేళ మీరేం చీర కట్టుకుంటారు? పోయిన దీపావళికి ఆయన నా కోసమని బనారస్ చీర తీసుకొచ్చారు కదా, అదే కట్టుకుంటాను. అది కట్టుకుంటే మీరెంతో అందంగా ఉంటారక్క. మీకు గుర్తుందా, టౌన్ హాల్ పక్కనున్న మీనాక్షి పెద్ద కూతురు పెద్ద మనిషి అయినప్పుడు ఆ చీర కట్టుకున్నారు. అచ్చం మీరు దేవకన్యలాగా ఉంటారు. అది కట్టుకుంటే కొంచెం సన్నగా కూడా.